స్కెచెస్. ఈ డైనింగ్ టేబుల్ నిండా అయిపోయినాయి. అక్కడ సగమే, అక్కడ ఒక పిల్లో ఉంది. ఇవన్నీ తీసేసి అన్నీ చదివిస్తే చూడండి, ఇక్కడ సగం అయిపోయింది. ఇంకా ఇక్కడ అన్ని సబ్జెక్ట్ గింజలు చూసారు కదా. ఇక్కడంతా స్కెచెస్, పేపర్స్, డ్రాయింగ్ బుక్, పెన్సిల్, ఎరేజర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మా తమ్ముడు తీసుకొని ఎక్కడనో పడేసాడు. ఇంకా ఫస్ట్ నేను మీకు చిన్న చిన్న డ్రాయింగ్స్ అంటే నా ఎరేజర్స్ని చూసి వేసిన డ్రాయింగ్స్ మీకు నేను చూపిస్తాను. అవి ఎన్ని ఉంటాయంటే 5 ఉంటాయి. మినిమం 5 ఉంటాయి అనుకుంటా. 5 ఉంటాయి. ఫస్ట్ నేను వేసింది ఇది నాకు ఫేవరెట్ అనమాట, ఫేవరెట్ ఫ్రూట్. అండ్ ఇది కూడా, ఇదైతే రోజు కాదు, అప్పుడప్పుడు కూడా తినలేదు. ఇంకా లెమన్ రోజు తింటూనే ఉంటాను, ఎందుకంటే లెమనేడ్ రోజు నైట్ పూట తాగుతాను, అందుకే తిందామని వాటి పేరు పెట్టేశాను. ఇంకా వాటర్ మెలాన్. ఇప్పుడు నేను చూపించిన 3 కూడా నా ఎరేజర్స్ని చూసి, ఎరేజర్స్ కూడా వీటిలాగానే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ 4 అయిపోయాయి. ఇంకా పైనాపిల్, ఇది మంచిగా రాలేదు కదా, కానీ సూపర్ ఉంటుంది. ఇవన్నమాట. ఇంకా ఒక పెద్ద పేపర్ తీసుకొస్తే అది ఇలా అయిపోయింది. దాంట్లో నాకు 7 వచ్చాయన్నమాట. ఒక్క పేపర్ని ఇంత చిన్నగా కట్ చేస్తే 7 వచ్చాయి. ఈ పేపర్ని, ఇంత పెద్ద పేపర్ని కట్ చేస్తే 7 వచ్చాయి. ఇప్పుడు మనము స్కెచెస్ అన్నీ మంచిగా చేసి అన్నీ సెట్ చేసి నా పెయింటింగ్ సెల్ఫ్లో పెట్టేసేయాలి. అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి అక్కడికి ఫస్ట్ ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయినా, ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయినా. అంటే షిఫ్ట్ అంటే పెయింటింగ్, వాటికి కూడా పిల్లి ఉండాలి కదా మరి. ఇప్పుడే ఇవన్నీ విడగొట్టేస్తున్నాను. ఇవన్నీ అన్నీ విరగొట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ స్కెచెస్ వరుసగా ఎలా పెట్టాలో ఇక్కడ రాసుకున్నాను, కానీ ఇక్కడ సీడ్ ఉంది కాబట్టి మా అమ్మ ఎంత వచ్చింది. ఇదిగోండి, ఫస్ట్ ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత అట్లా రాసుకున్నాను. అన్ని 25. ఇక ఇక్కడ ఒక పిల్లో ఉండిపోయింది. ఇప్పుడు ఒక పేపర్ మిగిలింది, పెన్సిల్ మిగిలింది. ఎరేజర్స్ చూపించాలంటే ఎరేజర్స్ 4 ఇక్కడ ఉన్నాయి. పైనాపిల్ మిస్ అయిపోయింది. ఎరేజర్స్ని చూసి ఇందాక డ్రాయింగ్ చూపిస్తాను కదా, వాటిని చేశాను నేను. ఎరేజర్స్ అన్నీ నా ఫేవరెట్. నాకు ఫస్ట్ ఇష్టమైంది ఇదన్నమాట. ఇది ఎప్పుడు తినలేదు కాబట్టి. ఈ 2 పింక్ కలర్లో ఉన్నాయి, అందుకే నాకు ఇది ఇష్టం. ఇటు ఇంకా ఇప్పుడు మనము వీటిని మంచిగా సర్వ్ చేద్దాం. ఫస్ట్ నుంచి ఈ స్కెచెస్ అన్నీ మనం ఎక్కడ పెడదామంటే ఒక గ్లాస్ అయితే కావాలి, కానీ వీటినే ఒక రౌండ్ షేప్ లాగా చేసుకోవచ్చు. ఫస్ట్ రెడ్, ఈ కలర్, కానీ ఇది మీకు ఆరెంజ్ లాగా కనిపిస్తుంది అనుకుంటా, కానీ రెడ్ కలర్.
రెడ్ కలర్ ఇక్కడ పెట్టేసిన తర్వాత దాని తర్వాత ఇదేనా అనుకుంటా, చూద్దాం. ఇది దీనికి ఇలా సెట్ చేసేయాలి. చూసారా, అక్కడి నుంచి ఇక్కడికి చూస్తూ ఎంత కష్టమో. ఇప్పుడు నేను యాక్షన్ చేస్తాను. ఇప్పుడు తెచ్చి నేను ఇక్కడ కూర్చొని చాలా పైకి అయిపోయింది కదా నాకు. ఇప్పుడు ఇటు ఇలా అయినాక ఇట్లా పైకి వస్తుంది కదా, దాన్ని ఇలా కొట్టేసేయాలి. అప్పుడు కిందికి వస్తుంది. తర్వాత ఈ ఆరెంజ్ కలర్ అనమాట, ఈ ఆరెంజ్ కలర్ అనేది ఇక్కడ ఇలా కొట్టేసేయాలి. కొట్టేసేయాలి. తర్వాత ఏం కలర్ దీని తర్వాత ఇది ఈ కలర్, తర్వాత ఈ కలర్, తర్వాత ఈ కలర్ సేమ్ ఉన్నాయి కదా. నో, ఈ కలర్ సేమ్ ఉన్నాయి కదా. ఇందాక ఎందుకు ఆపేసానంటే ఇందాక మా మమ్మీకి ఫోన్ వచ్చింది, అందుకే ఆపేసాను. కానీ కట్ చేయమండి, వేరే ఫోన్లో ఉంది. తర్వాత నాకు 4 బ్లూస్ వచ్చాయి. అది కూడా ఈ బ్లూ, ఫస్ట్ ఈ కలర్స్, తర్వాత ఈ కలర్స్, తర్వాత ఈ కలర్, తర్వాత ఈ కలర్, తర్వాత ఈ కలర్ అన్నీ నడుచుకుంటూ పోతున్నాయి. ఇంకా ఇంకేంటి కలర్? గ్రే కలర్. వావ్, గ్రే కలర్ అనేది మా అక్కకి ఇష్టం. మా అక్కంటే ఆనిషక్క అన్నాక కాదు, ఇందాక అని వచ్చిపోయింది కదా, ఆమెని అక్క అని పిలుస్తున్నాను. తర్వాత క్రీమ్ కలర్. ఇవి రెండు సేమ్ ఉన్నాయి కదా. సేమ్ అంటే ఇంకా వీటి తర్వాత ఈ కలర్, ఈ కలర్, తర్వాత ఈ కలర్, తర్వాత ఓకే. ఈ పింక్లో కూడా నాకు 4 కలర్స్ వచ్చాయి. ఇదొకటి, ఇంకా ఇదొకటి. ఈ పింక్ అనేది చాలా లైట్గా పడుతుంది. లైట్ కంటే అంత లైట్గా కాదు, చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. దీనివల్లనే నేను ఒక స్ట్రాబెర్రీ ఉంది కదా, స్ట్రాబెర్రీని దీంతో వేసిన. దీనైతే ఇక్కడ సెట్ చేస్తాం. దీన్ని తర్వాత దీన్ని ఇలా పెట్టంగానే అయస్కాంతం అన్నట్టు ఎక్కిపోతాయి. ఇలా పెట్టిన తర్వాత వేరే కలర్, ఈ కలర్, ఫస్ట్ ఈ కలర్స్, తర్వాత ఈ కలర్. పర్పుల్లో అంటే పర్పుల్లో ఏమో నాకు ఈ 2 సెట్స్ వచ్చాయి. ఈ లాస్ట్ ఇవన్నీ చెప్పినాక నాకు ఏ కలర్స్లో ఎన్నెన్ని వచ్చాయో చెప్తాను. ఇంకా తర్వాత ఈ 3. ఫస్ట్ డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్. ఈ లైట్ గ్రీన్ ఏంటిదంటే ఈ లైట్ గ్రీన్ లాగానే కానీ చాలా లైట్గా పడుతుంది. లైట్ కంటే ఇప్పుడు ఈ స్కెచ్
ఎలా ఉంటుంది, ఈ స్కెచ్ ఎలా ఉంటుంది అలాగే ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా అయితే సెట్ చేశాను. తర్వాత ఈ ఎల్లోస్ ఫస్ట్ ఈ ఎల్లో, తర్వాత ఈ ఎల్లో, కరెక్ట్ ఈ ఎల్లో, ఇంకా ఈ ఎల్లో. ఫస్ట్ ఈ ఎల్లో, తర్వాత ఈ ఎల్లో, తర్వాత ఈ ఎల్లో, ఇంకా తర్వాత మిగిలినవి ఇవి. ఫస్ట్ బ్రౌన్ కలర్ పెట్టేసేయాలి. ఈ 2 బ్రౌన్ కలర్స్, ఈ 2 బ్రౌన్ కలర్స్లో ఏంటంటే ఒకటి లైట్గా వచ్చింది, ఒకటి డార్క్గా వచ్చింది, మీకు కనిపించుంటుంది. కానీ బ్లాక్ కలర్లో మనం గుర్తుపట్టలేము, అంత సేమ్ ఉంటుంది. ఏది డార్కో ఏది లైటో కూడా గుర్తుపట్టలేము మనం, అట్లుంటాయి అవి. అందుకే నేను ఇటు బ్లాక్ కలర్స్ ఏడబడితే అక్కడ పెట్టేస్తాను. ఏది ఫస్ట్ ఏది లాస్ట్ అట్లా పెట్టేస్తాను. ఏమన్నా ఇలా అయితే సెట్ చేసేసాను. తర్వాత ఇలా ఎలా ఉంది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ నాకు రెడ్ కలర్ ఇంకా ఈ కలర్ సేమ్ అంటే నాకు రెడ్ కలర్స్ 2 వచ్చాయి. ఒకటి డార్క్, ఇదేమో లైట్ పింక్ కాదు, ఇంకొక ఆరెంజ్. తర్వాత ఈ 3 డార్క్ బ్లూస్, ఇంకా స్కై బ్లూ ఒకటి, 1 గ్రే కలర్ అండ్ స్కిన్ కలర్, ఇంకా ఇది బేబీ పింక్, ఇది లైట్ పింక్, ఇంకా ఇది డార్క్ పింక్ అనుకోండి. ఇది బ్రౌన్ కలర్ కాదు, ఇది కూడా పింకే, చాలా డార్క్ పింక్. ఇది అనేది మనకి పెయింటింగ్స్లో కానీ నార్మల్ స్కెచ్లో కానీ వస్తుంది కదా అది. తర్వాత ఇదేమో లైట్, ఇదేమో స్కెచెస్ డార్క్. ఇది ఇందాకనే చెప్పాను కదా ఇది ఎలా వస్తుందో అలాగే ఇది కూడా. ఇంకా ఇది దీని తర్వాత ఇది మనకి పెయింటింగ్స్లో కాకుండా స్కెచెస్లో నార్మల్ స్కెచెస్లో వస్తుంది కదా అది. ఇదేమో డార్క్ అంటే వేరే పెయింటింగ్స్లో వస్తుంది కదా అది. ఇంకా ఇది నార్మల్ స్కెచెస్లో వచ్చేది, ఇది కూడా నార్మల్ స్కెచెస్లో వచ్చేది, ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అండ్ ఇది డార్క్, ఇది లైట్. అండ్ ఇది ఈ 2 సేమే అనుకుంటున్నాను, కానీ ఒకటి లైట్ ఉంటుంది, ఒకటి డార్క్ ఉంటుంది. ఈ స్కెచెస్ అయితే ఎక్స్ప్లెయిన్ అయిపోయింది. నేనైతే ఇందులో పెన్సిల్స్ కానీ ఎరేజర్స్ కానీ ఇదిగోండి, ఈ ఎరేజర్స్ కానీ ఇలా వేసేస్తాను, పెన్సిల్స్ కానీ ఎరేజర్స్ కానీ. ఇది పెన్సిల్ ఇలా వేసేస్తాను. అండ్ నేను జాగ్రత్తగా ఉంచుకున్న మనీ కూడా ఇందులో వేసేస్తాను. అంటే ఈ మనీ కాదు, డ్రాయింగ్. ఇలా తీసేస్తే ఇలా వస్తాయి. ఇంకా డ్రాయింగ్స్, ఇది డ్రాయింగ్ బుక్. డ్రాయింగ్ బుక్స్ అంటే అన్ని డ్రాయింగ్ బుక్స్ ఉండవు, ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి ఉంటాయి, మీకు ఎలానో చూపిస్తాను. ఫస్ట్ మనకి ఇది వస్తుంది. ఇంకా తర్వాత ఇది కలర్ ఇంకా ఇది ఇది ఇది
ఇలా ఉంటాయి. ఇది చాలా సింపుల్. ఇక్కడ నేను ప్రెస్ చేశాను. ఇంకా అన్నీ ఇలాగే వస్తాయి.